హాయ్! మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి స్వాగతం. సో, ప్రతిరోజు మనం ఎఫ్ఐఎస్ డేటా అంటే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ డేటా, ప్రొప్రైటరీ డేటా అండ్ క్లయింట్ డేటా అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ డేటా ఇది కూడా మనం డైలీ వాచ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఎఫ్ఐఎస్ అంటే లైక్ ఏంటంటే ఫారిన్ వోళ్ళు అనమాట. మన ఇండియాని దాటి బయట ఎవరైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరిని కూడా మనం ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటాం. ఒకవేళ పెద్ద లార్జ్ క్యాపిటల్ ఉంటే. అదేవిధంగా ప్రొప్రైటరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక ఫండ్‌ని క్రియేట్ చేసుకొని ట్రేడింగ్ చేస్తూ ఉంటారనమాట. సో, స్పెషల్ లైసెన్స్ కింద తీసుకొని వీళ్ళు ట్రేడ్ చేయాల్సి ఉంటది. క్లయింట్ అంటే రిటైలర్స్ మనలాంటి వాళ్ళందరూ కూడా క్లయింట్స్ కిందకి వస్తాం. దాని తర్వాత డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆఫ్‌కోర్స్ బాండ్స్‌లో గానీ, గోల్డ్ గానీ ఇవన్నీ కూడా అసెట్స్ డిఫరెంట్ అసెట్స్ మొత్తం మీద ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఎల్ఐసి కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కొన్ని మనం తీసుకునే పాలసీలు కూడా ఈ యొక్క మార్కెట్స్‌కి లింక్డ్‌గా ఉంటాయి. కొన్ని పాలసీస్ అనమాట, అన్నీ కాదు. ఓకే. ఎనీహౌ ఇది వచ్చేసరికి మనకి ఎఫ్ఐఎస్, డిఐఎస్ ప్రొప్రైటరీ క్లయింట్ డేటా. సో, ఈరోజు మార్కెట్స్ అయితే నెగెటివ్‌గా ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్‌లో ఏ విధంగా ఉన్నారు మనం చూస్తే బేరిష్‌లో ఉన్నారు. ఆప్షన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే మైల్డ్ బుల్లిష్‌గా ఉన్నారు. సో, ఇక్కడ చూడండి మీడియం బేరిష్ ఉంది, మైల్డ్ బుల్లిష్ ఉంది. ఈ రెండు కూడా క్యాన్సిల్ ఈచ్ అదర్ చేస్తే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్‌లోనే ఎఫ్ఐఎస్ డేటా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ప్రొప్రైటరీ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ స్ట్రాంగ్ బేరిష్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. బట్ వెరాజ్ ఫ్రెండ్స్ ఈరోజు రిటైలర్స్ లాస్ అయ్యారు. ఇక్కడ చూడండి రిటైలర్స్ కూడాను వాళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్‌లో ఉన్నారు. ఇది 28వ తారీఖు డేటా. ఇప్పుడు మనం వీడియో చేసుకుంటుంది ఏంటంటే 29వ తారీఖు. ఈ క్లయింట్ అంటే రిటైలర్స్ వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్‌గా ఉన్నారు. ఆప్షన్స్‌లో ఉన్నారు, ఫ్యూచర్స్‌లో ఉన్నారు. అంటే ఇక్కడ ఫ్యూచర్స్‌లో బుల్లిష్ ఉన్నారంటే అర్థం ఏంటంటే మేబీ వీళ్ళు ఫ్యూచర్స్ బై చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్స్ మైట్ బి లాంగ్ సైడ్ అనేది బెట్ చేసి ఉండొచ్చు. అంటే స్టాక్ చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఈ విధంగా అనమాట. ఇక ఆప్షన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఆప్షన్స్ అంటే కాల్స్ ఎక్కువ బై చేశారా, పుట్స్ ఎక్కువ బై చేశారా, ఈ విధంగా మన డేటా అనేది చూసుకున్నట్టయితే వాళ్ళు బుల్లిష్ సైడ్ ఉన్నట్టు డేటా అనేది నిన్న చూపిస్తుంది. బట్ ఈరోజు మార్కెట్ అనేది బేరిష్ సైడ్ వెళ్ళటం మనం చూసాం. ఇకపోతే డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఏ విధమైన పొజిషన్స్ బిల్డప్ చేశారని చెప్పేసి వాళ్ళు మీడియం టర్ము బేరిష్‌లో అంటే మీడియంగా బేరిష్ సైడ్ ఉన్నట్టు మనకు డేటా అనేది చెప్తుంది. ఇండెక్స్ ఆప్షన్స్‌ని మనం గన అబ్జర్వ్ చేస్తే మైల్డ్ బుల్లిష్‌గా అంటే కొద్దిగా బుల్లిష్‌గా ఉన్నట్టు డేటా అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉంది. ఎనీహౌ ఒకసారి మనం చార్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఓపెన్ చేసిన చార్ట్ వచ్చేసరికి నిఫ్టీ 50 రైట్. సో, మనకి ప్రీవియస్‌గా క్లోజ్ అయిన ప్రైస్ కంటే కూడా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకేంటంటే గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసింది కానీ ఫిల్ అయితే సక్సెస్‌ఫుల్‌గా చేయలేదు. ఓకే. ఇక్కడ దాకా రాలేదు. ఇది క్లోజింగ్ ప్రైస్ యాక్చువల్‌గా. అంత సక్సెస్‌ఫుల్‌గా అయితే రాలేదు. దాని తర్వాత పివోట్ దగ్గర నుంచి కూడా S1 బ్రేక్ చేసుకొని ప్రీవియస్‌గా కొద్దిగా సపోర్ట్ ఉంది. ఇది మనం రౌండ్ నంబర్‌గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. రఫ్‌గా మనం చెప్పుకోవాలనుకుంటే 21,678 రఫ్‌గా ఉన్న మనకు సపోర్ట్ అనుకోవచ్చు. ఆ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళింది. అండ్ ప్రీవియస్‌గా పివోట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంది. అండ్ అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం. ఒక రకంగా ఏంటంటే ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది కనిపించింది. సైడ్ వేస్ టు ఆ బేరిష్ సెంటిమెంట్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. రైట్. అదేవిధంగా డేటా పరంగా హోల్ పిక్చర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఒక రిటైలర్స్‌ని మినహాయించి ఓకే. అందరూ కూడా దాదాపుగా బేరిష్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది యాజ్ పర్ ద డేటా. రైట్. అండ్ సో, ప్రస్తుతం మనం గన ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక రేంజ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. 21,800 అనేది ఇమీడియట్‌గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 21,700 అనేది మనకైతే సపోర్ట్ కనిపిస్తుంది. జస్ట్ ఒక 100 పాయింట్స్‌లో సపోర్టు అండ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ అగ్రెసివ్‌గా ఈరోజు బుల్లిష్‌గా లేరు. అదేవిధంగా బేరిష్‌గా కూడా లేరు. పైకి వెళ్తే కిందకి వస్తుంది, కిందకి వెళ్తే పైకి వస్తుంది. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం దీన్ని గాని అబ్జర్వ్ చేస్తే ఒక ఇండెసిషన్ క్యాండిల్ లాగా అనిపిస్తుంది చూడండి. బిగ్గర్ పిక్చర్‌లో మనకి ట్రెండ్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. నో డౌట్.
బట్ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 21,800. సో ఈ యొక్క లెవెల్‌లో మాత్రం మనకు ప్రాఫిట్ బుకింగ్ జరిగేటట్టుంది. అండ్ లెవెల్ కూడా ఒకసారి చూద్దాం. 21,800 అండ్ 21,780 ఒక 20 పాయింట్స్ రేంజ్‌లో మనకి విక్ అయితే కనిపించింది. బట్ సీరియస్‌గా చెప్పాలి అంటే కూడా బయర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఎందుకంటే జనరల్‌గా బై చేసినప్పుడు ఎప్పుడు ప్రాఫిట్ వస్తది మనకి? ఒకవేళ ఓవర్ నైట్ అనేది మొన్నటగాన ఎవరైనా తీసుకొని ఉంటే ఇది ఈరోజు నిన్నగానే ఎవరైనా లాంగ్ సైడ్ అనేది అంటే పాజిటివ్‌గా పొజిషన్స్ అనేది బిల్డప్ చేస్తే డెఫినెట్‌గా ఇది గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి ఇది లాస్ట్ డే అనమాట వాళ్ళకి. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే బయర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయిపోయారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ బిగ్గర్ పిక్చర్‌లో మనకు చూసుకున్నట్టయితే 22,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 21,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. బట్ ఇక్కడ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది అవైలబుల్‌గా లేదు. అందుకని మనం బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏం జరిగిందనేది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నిన్న మనకు ఒక సిగ్నేచర్ ఇవ్వడం జరిగింది. సైన్ ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్. సో ఇంత స్ట్రాంగ్‌గా చూడండి ఇక్కడ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది. బట్ అగైన్ ఇండెసిషన్ క్యాండిల్ అంటే సార్ట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 48,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్ వీక్లో క్లోజ్ అయింది కాబట్టి వాళ్ళ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందంటే చూడండి 48,500 అండ్ ఇక్కడ మనకి 48,000 అనేది సపోర్ట్ ఉంది. బట్ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు? బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే దీన్ని సెల్ చేసేసారనమాట. 48,500 కాల్ని అగ్రెసివ్గా సెల్ చేశారు. ఎందుకంటే నెగిటివ్లో క్లోజ్ అయింది కాబట్టి వాళ్ళకి కొంత సపోర్ట్ అనేది కనిపించింది. ఎవరికి? బేర్స్. మార్కెట్లో ఎవరైతే బేర్ పొజిషన్స్ క్రియేట్ చేశారో వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది తెలిసింది. ఎందుకంటే మార్కెట్ ఈరోజు వీక్గా ఉంది, ప్లస్ నిన్నేమో నెగిటివ్గా ఉంది, ఇండెసిషన్లో ఉంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కొద్దిగా రిస్క్ తీసుకొని ఈ యొక్క 48,500 కాల్ని అగ్రెసివ్గా సెల్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 5 మినిట్స్ చూస్తే యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడాను ఈ పివోట్స్లో పివోట్ పాయింట్ అని ఉంటుంది. పీ కనిపించట్లేదు, ఇక్కడ పీ ఉంది. పివోట్ కంటే మార్కెట్ అనేది కింద ఓపెన్ అవుతుంది అంటే దాంట్లో ఏంటంటే కొద్దిగా వీక్నెస్ అనేది జనరేట్ అవుతున్నట్టు అర్థం అనమాట. సో ఆబ్వియస్గా అక్కడ కింద ఓపెన్ అయింది, S1 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ S2 టచ్ చేసింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. బట్ అగైన్ S2ని బ్రేక్ చేసుకుంది, మళ్ళీ S1 టచ్ చేసింది. ఒక రకంగా ఏంటంటే డీప్గా కిందకు వచ్చి ఎగ్దమని మళ్ళీ లాస్ట్లో రికవర్ చేశారు. ఎందుకంటే స్టిల్ మార్కెట్లో కన్ఫర్మేషన్ అయితే లేదు. చూడండి డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే ఒక ఇండెసిషన్ మోడ్లో ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మేబీ 2-3 కపుల్ ఆఫ్ డేస్ ఏంటంటే మనకి ఇండెసిషన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ సెంటిమెంట్ నుంచి నెగిటివ్ సెంటిమెంట్కి రావాలి అంటే కూడా వెరీ బిగ్ సెల్ ఆఫ్ అనేది వస్తే దెన్ ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు కొద్దిగా ప్యానిక్ అవుతారు. ఆ యొక్క పాయింట్ని క్రియేట్ చేస్తారా లేదా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది. బట్ ప్రస్తుతానికైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి 48,500 అయితే సిగ్నిఫికెంట్గా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మనం అగైన్ ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం, యూస్ చేసుకుని ఏది ఫ్యూచర్స్ కావచ్చు, లేకపోతే ఆప్షన్స్ కావచ్చు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కావచ్చు, డెఫినెట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 48,500. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మళ్ళీ ఫర్దర్గా మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. రైట్. సో ఈ యొక్క FIS/DS డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంతమంది మిత్రులు మనకి ఏదైనా మొమెంటం కోసం స్టాక్స్ ఏదైనా ఫిల్టర్ చేసుకోవాలి ఎట్లా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ టెక్నిక్ ఈ యొక్క 52 వీక్ హై స్టాక్స్ ఇవి వచ్చేసరికి మనకి వీటిల్లో హై మొమెంటం ఉండే అవకాశం ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ పడిపోయింది అనుకుందాం, లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా స్టాక్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతూ వస్తుందంటే డెఫినెట్గా ఏంటంటే దీంట్లో మనకి పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ చూడండి లాస్ట్ 1 ఇయర్ అంటే 52 వీక్స్ అంటే 1 ఇయర్ అనమాట. సో 1 ఇయర్లో మనకు స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపించిందంటే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే 2 to 3 క్వార్టర్స్ అనేది కవర్ చేసింది ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని. సో డెఫినెట్గా అక్కడ కూడా ఫండమెంటల్గా ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, అంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ వాటి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది కాబట్టి సో ప్రాబ్లం ఏంటంటే వీటిలో మనకు మొమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దానివల్లే ఇది మొమెంటం అనేది సంతరించుకుంది కాబట్టి ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట.
అందుకోసం సింపుల్గా ఏంటంటే ఇక్కడ 52 వీక్ హై స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో హైయెస్ట్ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయంటే డెఫినెట్గా ఏంటంటే బిగ్ కాంట్రాక్ట్స్ అనేది ఏంటంటే హెవీగా బయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ 2 కాంబినేషన్స్ని మనం యూస్ చేసుకొని అండ్ సింపుల్ ప్రైస్ యాక్షన్ అనేది యూస్ చేసుకొని ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది డెఫినెట్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎటువంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈక్విటీస్కి వెళ్ళాం అండ్ ఇండిసెస్, ఓకే, ఆల్ ఇండిసెస్, బిఎస్సి ఆల్ ఇండ్, నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది కూడా, రైట్. అండ్ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, అవర్లీ గెయినర్స్, అవర్లీ లూజర్స్, మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్, మోస్ట్ యాక్టివ్ వాల్యూ. సో ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉంది వాల్యూమ్కి వాల్యూకి. వాల్యూమ్స్ మాత్రమే చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా షేర్ ఉంది, హార్డ్లీ 15 రూపీస్ ఉంది, అవి హెవీగా వాల్యూమ్స్ ట్రేడ్ అవుతాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనేది కనిపిస్తుంది అనుకోండి, దీని ప్రైస్ వచ్చేసరికి 3000 రూపాయలు ఉంది అప్రాక్సిమేట్గా చెప్తున్నా నేను. ఇది హెవీ వాల్యూతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఓన్లీ వాల్యూమ్ మనం చూసి వెళ్ళకూడదు, ఎందుకంటే చిన్న స్టాక్స్ అనేది హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంటాయి, ఓకేనా. అందుకని వాల్యూమ్స్ని మనం ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఏంటంటే వాల్యూస్ని కూడా మనం చూసుకోవాలన్నమాట. అంటే హయ్యెస్ట్ దాంట్లో అంటే లైక్ టర్న్ ఓవర్ జరిగింది ఇన్ని క్రోర్స్ అంటే కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇంత బిగ్గెస్ట్ టర్న్ ఓవర్ జరుగుతుందంటే కూడా దాంట్లో పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఒకవేళ నాకు లార్జ్ క్యాప్ అక్కర్లేదు, ఓన్లీ మిడ్ క్యాపే కావాలనుకుంటే లార్జ్ క్యాప్ని తీసేసేసుకోవచ్చు. మిడ్ క్యాప్ మాత్రమే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే మనకి ఆల్రెడీ స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్నాయి. దీంట్లో బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్ మనం ఏంటంటే లేదా మీ యొక్క పర్సనల్ ఇండికేటర్స్ ఏమైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డీ కానీ వాటిని కూడా యూస్ చేసుకొని వీటిల్లో ఏంటంటే మీరు బెస్ట్ స్టాక్స్ అనేది షార్ట్ టర్మ్ కోసం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని మనం ట్రాక్ చేద్దాం డైలీ బేసిస్లో. ఓకే, ప్రస్తుతం ఈరోజు మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఎఫ్ఐఎస్ డేటా కానీ ఈ యొక్క డిఐఎస్ డేటా కానీ ప్రొపరేటరీ డేటా కానీ మొత్తం కూడా సెల్లింగ్నే సపోర్ట్ చేసింది. అండ్ అదేవిధంగా మార్కెట్ కూడా కిందకి వెళ్ళడం అంటే నెగిటివ్గా అయితే ఉండటం అనేది ఓవరాల్గా పిక్చర్ అనేది కనిపించింది. సో ఇది ఒక రోజులో మనకి రిజల్ట్ అయితే రాజు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వన్ డే కోసం కాదు, దీన్ని మనం డైలీ బేసిస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏంటంటే మనకు ఒక అవుట్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఆర్ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.